భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని అన్నారు ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో సమ్మోహనం పేరిట నిర్వహించిన వార్షికోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అతిథులుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సాయిరి మహేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బిరుదు సమతా కృష్ణ, కందుకూరి ప్రకాష్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులు పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. వివిధ రంగాల్లో పతకాలు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు నరేందర్ రెడ్డి. అసలు పిల్లల పాస్వర్డ్లు తల్లి దగ్గర ఉండాలి, కానీ వాళ్ళ తల్లి దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్లు పిల్లల దగ్గర ఉంటున్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా మీ ఖజానా ఖాళీ చేస్తున్నారు. పిల్లలు మరి చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు, చాలా ప్రమాదకారిగా మారిపోతున్నాయి. డ్రగ్స్ కంటే ప్రమాదకారి ఈ సెల్ ఫోన్ అడిక్షన్. కాబట్టి సెల్ ఫోన్లకి దూరంగా పెట్టండి, ఆన్లైన్ గేమ్స్కి దూరంగా పెట్టండి. మీ పిల్లలకి కొన్ని మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మనం ఈసారి సమ్మర్ హాలిడేస్లో అందరికీ కూడా ఉచితంగా ఒక 15 రోజులు ఫ్రీ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. మీ ఏరియాలకి ఉచితంగా కూడా నేను బస్ పంపిస్తాను. సైబర్ నేరగాళ్ళు ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా మరి అనేక అక్రమార్గాలకు మరి పక్కదారికి పట్టే విధంగా యువత ప్రయాణం చేయడం జరుగుతుంది. దాన్ని చిన్నతనంలోనే క్లాస్ రూమ్లో విద్యార్థి ఉపాధ్యాయులు తుంచేస్తే తల్లిదండ్రులు ఇంటి వద్ద తుంచేవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది తల్లులకు నమస్కారం చేసి తెలియజేస్తున్నా, మీ అందరికీ 2 చేతుల జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. సెల్ ద్వారా పిల్లలు సైకోగా తయారవుతున్నారు. దయచేసి మీరు అన్నం తినిపించేటప్పుడు సెల్ ఆన్ చేసి ముద్ద కడుపులకు పంపుతున్నారు. మీ యొక్క బాధను తప్పించుకోవడానికి ఆ పిల్లలకి ఈజీగా అన్నం తినడానికి అలవాటు చేస్తున్నారు. ఆ అన్నం తినే సమయంలో మరి మీ పేరెంట్స్ తోటి తల్లి తండ్రి ఇద్దరు కూడా భాగస్వాములై ఆ పిల్లగానికి అన్నం తినిపించాలి తప్ప సెల్లులు మాత్రం ఇయ్యొద్దని చెప్పి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గుడిబండపై వెలిసిన శ్రీ శివకేశవ ఆంజనేయ స్వామి 10వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. కుంభాభిషేకం, చక్రస్నానం, రథోత్సవం, పూర్ణాహుతి, శేషహోమం, నాగవల్లి, శ్రీపుష్పయాగం, ఏకాంత సేవ కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామి ఉత్సవమూర్తులను గ్రామంలో ఊరేగించగా భక్తులు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానంతరం ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది ఆలయ కమిటీ. పూర్తి చేసుకొని స్వామివారి చక్ర పెరుమాళ్ళు చక్ర స్నానం అనేటటువంటిది చేయించడం జరపబడినది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి శ్రీ గోదారంగనాయక స్వామివారి నాగవెల్లి ఏకాంత సేవ సప్తవర్ణాలు శ్రీ పుష్పయాగం కలదు. కావున భగవత్ప్రియ భక్తజన బాంధవ్యులందరూ కూడా విచ్చేసి శ్రీ గోదారంగనాయక స్వామి అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాం. మత సామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతీకగా నిలుస్తుందన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిరిపాల ప్రకాష్ రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 9వ వార్డులో కాంగ్రెస్ నేత తొర్రికొండ ప్రభాకర్ స్థానిక ఎస్వీఆర్ గార్డెన్లో
ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాడు. అంతకుముందు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఎస్వీఆర్ గార్డెన్లో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈజీ మనీ కోసం ఫేక్ కాల్ మాట్లాడించి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, తొగర్రాయి, మంచిరామి గ్రామాల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటింటికి తిరుగుతూ మీ కొడుకు ఫలానా వద్ద ఉన్నాడు, తను ఓ సమస్యలో చిక్కుకున్నాడని, డబ్బు పంపించమని నన్ను పంపించాడు అని పేరెంట్స్తో ఫేక్ కాల్ మాట్లాడించి డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కనుకులలో ఒకరి వద్ద 1000 రూపాయలు తీసుకోగా మరొకరి వద్ద 3000 రూపాయలు తీసుకొని ఉడాయించినట్లు బాధితులు తెలిపారు. అయితే అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు పోలీసులకు ఫోన్ చేసి పట్టించాలి తప్ప వారు చెప్పిన మాటలు నమ్మి వారికి డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు తెలుపుతున్నారు. ఇగో నీ కొడుకు బండి అయిపోయింది, 5000 అంత అని అన్నది. అంటే నా దగ్గర 5000 ఎక్కడున్నాయి, నేను ఎక్కడ ఇవ్వాలి, నాకు తెలియదు 5000 సంగతి, నాకు ఎరకలేదని నేను అన్న. ఇగో నీ కొడుకు నెంబర్ ఉన్నది ఇక వాటు అని ఫోన్ చేసిండు, డబ్బా సెల్లు ఫోన్ చేసి ఇగో నీ కొడుకుది ఇక వాటు, నీ కొడుకుతో మాట్లాడమని చెల్లిచ్చాడు. చెల్లిచ్చిన ఆన్నే కూర్చున్నా, అదే హలో హలో అని అన్న. ఏంటి అమ్మ అని వాడన్నాడు. అన్నోళ్ళే ఏంటి అమ్మ అన్నోళ్ళే, ఎక్కడికి రా పైసలు, ఎక్కడికి రా ముద్దులు, ఎక్కడికి రా నువ్వు షాపు పోతానని పోవటి ముద్దులు ఎక్కడున్నాయి రా అని నేను అన్నా. ఇగో ముద్దులు ఎక్కడి ఇచ్చంటే ఇవ్వపో, పైసలు ఇవ్వపో అన్నాడు. ఇచ్చంటే ఇవ్వపోమని అన్నోళ్ళే నేనుండన్నా. ఇచ్చంటే నీకు ఎరకలేని పైసలు ఉన్నాయిరా నా దగ్గర. అంటే మీ కొడుకేనా మాట్లాడింది, ఇంకెవరన్నా వేరేటోడు. అయితే నా కొడుకు ఈ పైసలు ఇచ్చినాక ఏం చేసినా కదా అంటే బల్లోళ్ళ ఇంటికి పోయినా. ఏందిరా మళ్ళీ నాకు ఫోన్ చేసి వాళ్ళ ముందట నన్ను పైసలు అడుగుతాను. ఫోన్ చేసినా నీ కొడుకు? నా కొడుకు బల్లోళ్ళ ఇంటికి పోసేసిన. వాళ్ళు నా కొడుకు మాట్లాడినట్టే ఉన్నది మాట. మీ కొడుకు ఏమన్నాడమ్మా మరి ఫోన్ చేస్తే? నా కొడుకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేస్తే వాళ్ళు ఈ మూల తిరిగినరో లేదని నేను పోయి ఫోన్ చేసిన. ఫోన్ చేసిన వాళ్ళే ముద్దులు ఎక్కడి, నేను నీకెందుకు చేసిన అంటే, అయ్యో నువ్వే మాట్లాడినవురా, నేను ఇచ్చిండ్రా పైసలు. ఎంత ఇచ్చినమ్మా డబ్బులు? 1000 రూపాయలు ఇచ్చిన. నిన్న మధ్యాహ్నము 2 మహిళలు ఇంట్లో బ్యాగ్ వేసుకుని ఇళ్ళలోకి వచ్చి డైరెక్ట్గా మేము అనాథాశ్రమం పెట్టినాము, మీరు 500 ఇవ్వాలి, ఫలానా వాళ్ళు ఇచ్చిండ్రు వీళ్ళని పేర్లు చెప్పుకుంటూ వసూలు చేసింది. మా ఇంటికి కూడా వస్తే ఆమె ఉన్నాయట, నేను గంతిగా 50 రూపాయలు ఇస్తా, తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదంటే ఎట్లమ్మా వాళ్ళు ఇచ్చిండ్రు నువ్వు ఇవ్వాలని అడిగినట. 50 ఇస్తా అంటే తీసుకొని పోయిందంట. చాలా మంది దగ్గర ఊళ్ళో దాదాపులో చాలా మంది 200 ఇచ్చిందట.
ఇక్కడ ఇంకో జంగం సంత అనే వాళ్ళు గేట్ పెట్టుంటే కూడా దొబ్బుకొని లోపలికి పోయి మీరు ఇట్లా అనాథాశ్రమం పెట్టినాం మాకు పైసలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేసిందట. కనుకుల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు 3 బండి మీద వచ్చి దానికన్నా ముందు అనాథాశ్రమం నుంచి వచ్చినామని చెప్పి ఒక మేడం వచ్చి ఇంటింటికి వసూలు చేసి పేర్లు నమోదు చేసి ఒకరి పేరు ఒకరికి చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక్కొక్కరు ఇల్లు తిరిగి ఇంటికి వచ్చి మీ ఇల్లు ఎవరిది ఆ ఇల్లు ఎవరిది అని అడిగి ఇంటి దగ్గర ఎవరు లేని సిచ్యువేషన్ చూసి వారి దగ్గర పైసలు వసూలు చేశారు. ఇది గుర్తు తెలియని వ్యక్తులుగా అనుమానిస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసాము, కాకపోతే ఆ లెవెల్లో తెలియదు, బండి నెంబర్ కూడా లేదు. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన కమిటీని నియమించారు జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి. ఇందులో 25 మందికి నూతన కమిటీలో చోటు దక్కింది. సుల్తానాబాద్కు చెందిన కడారి అశోక్ రావును పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే సెక్రటరీగా సౌదరి మహేందర్ యాదవ్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.